Your qualification, past year, and from which place you are? Sir, నాది ఇంజనీరింగ్ కంప్లీటెడ్ ఇన్ 2012 కంప్లీట్ అయిపోయింది సార్. 2012 బ్రాంచ్ ఏంటి? నా బ్రాంచ్ ఐటీ సార్. ఐటీ, ఓకే. విచ్ కాలేజ్? ఇక్కడ కరీంనగర్ దగ్గర ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అని అక్కడ 12 ఇయర్స్ బ్యాక్. సో తర్వాత విచ్ ప్లేస్ యు ఆర్ ఫ్రమ్? విచ్ ప్లేస్? విలేజ్ వరంగల్లో అంటే లోకలేనా? ఏరియా వరంగల్లో? బెటాలియన్ సార్. ఓకే. సో 12 పాస్ అయ్యారు, ఏం చేశారు తర్వాత? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నేను బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ డైరెక్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అటు సైడ్ ఐటీ వైపు రాలేదు. ఆల్మోస్ట్ 7 years చేశాను సార్ బ్యాంకింగ్ సెక్టార్లో. ఏ బ్యాంక్లో పనిచేశారు? ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే. ఎక్కడ? ఫస్ట్ శ్రీరామ్ సిట్స్లో అక్కడ నా ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే 2 years అక్కడ శ్రీరామ్ సిట్స్లో చేశాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా వచ్చి ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్లో జాయిన్ అయినా. ఇండస్ఇండ్ బ్యాంక్లో జాబ్ చేస్తున్న టైంలో నాకు మ్యారేజ్. ఓకే. ఏ ఇయర్లో అయింది మ్యారేజ్? 2019. సో మొత్తం మీద ఎన్ని సంవత్సరాలు బ్యాంక్ జాబ్లు, ఫైనాన్షియల్ సెక్టర్ ఆర్ బ్యాంక్ ఎన్ని? 8 years చేశారు. స్టార్టింగ్ పే ఎంత ఉండేది? ఫస్ట్ నాది 6,000. ఓకే. లాస్ట్ 8 years తర్వాత 30. ఓకే. తర్వాత మళ్ళీ ఐటీకి వచ్చారు, ఐటీ క్లాసెస్కి. సో బ్యాంక్ జాబ్ చేస్తున్నారు, 30,000 శాలరీ వస్తుంది కదా, మ్యారేజ్ కూడా అయింది కదా, మళ్ళీ ఐటీ వైపు ఎందుకు వచ్చావు? అదే సార్, అంటే ఇప్పుడు మీకు 8 years నుంచి నాకు జస్ట్ శాలరీ ఇంక్రిమెంట్ వచ్చేసి డిఫరెన్స్ 6,000 నుంచి 30,000 అయింది 8 yearsలో. ఎప్పుడైనా వస్తే నాకు ఎప్పుడైనా బిజినెస్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ ఇన్సెంటివ్ బేస్ మీద వచ్చేది, అంతే ఎక్కువ శాలరీ, అంతే తప్ప ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు సార్ అక్కడ. అప్పుడు కోవిడ్ తర్వాత నేను క్విట్ అయిన ఒకసారి, మళ్ళీ తర్వాత అంటే కోవిడ్ టైంలో అంటే బిజినెస్ లేకుండా మళ్ళీ రీజాయిన్ అయినా అక్కడ. ఆ టైంలోనే నాకు నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్స్ డైలీ చూసేవాడిని. ఆ సర్టిఫికేట్లు చూసినప్పుడల్లా మా తాతయ్య గారు కూడా ఊకే నాకు చనిపోయారు. ఆయన మా పేరెంట్స్ కంటే ఎక్కువ అతనే ఎక్కువ ప్రెజర్ చేసేవారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్లో. ఎప్పుడు నా మ్యారేజ్ అయిపోయినా కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఊకే అదే అడిగారు. వచ్చి మమ్మల్ని పలకరియకుండా డైరెక్ట్ ఇంకా బ్యాంకులో ఎన్ని రోజులు చేస్తావు తిట్టేవాడు. చూసినప్పుడల్లా నేను బాధపడుతుండేవాడు. ఆ ప్రాసెస్లోనే నేను సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా ఆ 2012 నాగరాజు ఆ వీడియో, నాగార్జున కదా సార్? నాగార్జున అది ఆ వీడియో చూసినాను. 12 అతను 22లో కొట్టాడా? 22లో వచ్చింది జాబ్. అవును. ఆ వీడియో చూసి వచ్చారు. చూసిన తర్వాత మీరు రిలీజ్ చేసిన బేసిక్ వీడియోస్ ఉన్నాయి కదా, C#.NET ఫండమెంటల్స్, అదొక 20 days నేను ఫస్ట్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసిన. విన్నారు? యూట్యూబ్లో పెట్టినా మీరు బేసిక్ పెట్టారు, అవన్నీ విన్నాను. అంటే ఇంజనీరింగ్లో నాది ఐటీ, అసలు నాకు C# కూడా తెలియదు, సి లాంగ్వేజ్ కూడా అసలు అకాడమిక్లో ఇంకా అంతే ఉంటాంలే. నాకు అది చెప్తా, మీరు క్లాసెస్ చెప్తా ఉంటే నాకు ఫస్ట్ టైం నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటి అసలు కోడింగ్ ఇట్లా ఉంటుందా అనే థాట్ వచ్చింది. ఈజీగా ఉన్నదా? అట్లా నేను సడన్ డైరెక్ట్ అప్పుడే నెంబర్ తీసుకుని సంతోష్ సార్ నాతో మాట్లాడాను. అప్పుడే సార్ కూడా చెప్పిన ఇలా క్విట్ అవుతున్నా సార్, మళ్ళీ ఓకే సార్ అంటే లేదు, కాకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఫుల్ డే ఉండాలి అని చెప్పడం.